నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీల్లో అనేక రకాల మార్పులు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నాయకులందరూ కూడా అధికార పార్టీ వైపు క్యూ కడుతున్నారనేది ఇప్పటికే గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మరి జిల్లా కేంద్రమైన ఏలూరు, మరి ఈ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చాలా కీలకమైన నాయకుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆళ్ల నాని గారు అనుచర గణమంతా కూడా ఏం చేయాలి, వైఎస్ఆర్సీపీలో కొనసాగాలా లేదా, అధికార పార్టీ వైపు వెళ్ళాలా, అధికార పార్టీ వైపు వెళితే అవకాశాలు బాగుంటాయా లేవా అనేది సందిగ్ధ మధ్య గత కొద్ది నెలలుగా ఏలూరు కార్పొరేషన్లో కొంతమంది కార్పొరేటర్లు కొంత సర్దుబాటు ద్వారానికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పార్టీ మారవలసిన పరిస్థితి ఏర్పడింది అనేది మరి వైఎస్ఆర్సీపీలో కొంతమంది కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో ఆళ్ల నాని గారికి ఒక ముఖ్య అనుచర గణం ఉంది. అదేవిధంగా కార్పొరేటర్లు కూడా మరి ఆయన ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి 2021లో. అప్పుడు కార్పొరేటర్గా సీట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది టీడీపీ వైపు వెళ్ళారు, మరి కొంతమంది వైఎస్ఆర్సీపీలోనే కొనసాగారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్లుగా ఉన్న శంకర చంద్రశేఖర్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు. మరి ఆళ్ల నాని గారికి అనుంగ శిష్యుడు, కాంగ్రెస్లో ఉన్న ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్న. మరి ఈరోజే ఏలూరు 38వ డివిజన్కి సంబంధించిన తోట హేమమాధురి, ఆమె భర్త తోట సుధీర్ అడ్వకేట్ వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన పదవులు నిర్వర్తించారు తోట సుధీర్ గారు. మరి ఇద్దరు కూడా కార్పొరేటర్ తోట హేమమాధురి గారు తన పార్టీ పదవికి, అదేవిధంగా తన భర్త సుధీర్ గారు కూడా వైఎస్ఆర్సీపీకి పదవులకి రాజీనామా చేస్తూ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారికి ఒక లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజకీయం వేరు, వ్యవహారం వేరు, మంత్రాలు వేరు. దశల వారీగా ఏలూరులో వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్పొరేటర్ని ఆ పార్టీకి గుడ్ బై చెప్పేలా మరి వాళ్ళ బాస్గా భావిస్తున్న టీడీపీలోకి ఇటీవల వెళ్ళిన ఆళ్ల నాని గారు అనుచర గణమంతా కూడా ఇప్పుడు ఆళ్ల నాని గారి బాటలోనే వెళుతూ త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి శంకర చంద్రశేఖరు, తోట హేమమాధురి, తోట సుధీర్ గారితో పాటు ఏలూరులో మరో కార్పొరేటర్ల బృందం టీం కూడా త్వరలో రిజైన్ చేయడానికి వైఎస్ఆర్సీపీకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏలూరు నగరపాలక సంస్థలోని 13వ డివిజను, అదేవిధంగా 7వ డివిజన్ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు కార్పొరేటర్ గారు. 13వ డివిజను, అదేవిధంగా 1వ డివిజన్, 11వ డివిజను, అదేవిధంగా 5వ డివిజను, ఈ డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు త్వరలోనే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. అది కూడా ఆళ్ల నాని గారి టీం అంతా కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి అంతేకాకుండా తాజాగా ఎంపీకి అందుతున్న సమాచారం అయితే మరి ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఈ రోజు వరకు తన అనుచర గణంతో కానీ తన ముఖ్య నాయకులతో కానీ ఎవరికి కూడా ఫోన్ చేసి టీడీపీలోకి రామని అంటే ఆహ్వానిస్తే ఎక్కడ కూడా ఈరోజు వరకు ఎవరిని కూడా సంప్రదించలేదనేది తెలుస్తుంది. ఒక ఆళ్ల నాని గారు ఫోన్ చేసి టీడీపీలోకి రావాలని చెబితే ఏలూరులో ఉన్న చాలామంది కీలకమైన నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా చాలామంది సంఖ్య 10-15 మధ్య ఉందనేది ఒక సమాచారం. నాని గారు ఫోన్ వస్తే వైఎస్ఆర్సీపీని విడిసి ఈ క్షణంలో వెళ్ళడానికి కూడా కొంతమంది కార్పొరేటర్లు, వాళ్ళల్లో మహిళా కార్పొరేటర్లు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. వీళ్ళంతా నాని గారు ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. నాని గారు ఫోన్ వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనేది మనకున్న సమాచారం. అంతేకాకుండా మరి వైఎస్ఆర్సీపీలో వాళ్ళ ఏలూరులో చాలా కీలకంగా ఉన్నారు కొంతమంది నాయకులు.
ఏలూరు ఇన్ఛార్జ్కి చాలా దగ్గరగా ఉన్నారు, అనుచర ఘనంగా తిరుగుతున్నారు కొంతమంది నాయకులు. మరి ఈ నాయకులు కూడా త్వరలో ఆళ్ళ నాని గారు బాట పడతారని కూడా తాజాగా ఒక సమాచారం బయటకు వస్తుంది. మరి ఈ నాయకులకి ఆళ్ళ నాని గారు ఇప్పటివరకు ఫోన్ చేయలేదనేది ఒక సమాచారం. ఒకవేళ ఫోన్ అంటూ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏలూరు వైఎస్ఆర్సీపీలో ఇన్ఛార్జికి అనుచర ఘనంగా ఉన్న కీలకమైన నాయకులు 4-5 ఖచ్చితంగా ఆళ్ళ నాని గారితోనే టీడీపీలోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. అది కూడా ఆళ్ళ నాని గారు ఫోన్ కాల్ రాగానే అనేది ఒక సమాచారం. ఏదేమైనా ఏలూరులో రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. కార్పొరేషన్లో టీడీపీలోకి వెళ్ళగా మిగిలిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు 1 by 1 రిజైన్ చేస్తూ ఆళ్ళ నాని గారి బాటలో వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే వీళ్ళంతా టీడీపీలో జాయిన్ అవ్వడానికి కూడా ముహూర్తం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వారంలోనే మిగిలిన కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అందరూ ఒకేసారి కాదు, 1 by 1 రిజైన్ చేయండి అని కూడా ఒక ఆదేశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరి ఈరోజు తోట హేమమాధురి గారు, తోట సుధీర్ గారు రిజైన్ చేశారు. ఇంకా 2 రోజులు అయితే మిగిలిన కార్పొరేట్లు కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్ళడానికి, అది కూడా ఆళ్ళ నాని గారి టీంలో వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. వైఎస్ఆర్సీపీలో తిరిగే కీలక నాయకులందరూ కూడా త్వరలోనే టీడీపీ బాట పట్టబోతున్నారనేది మనకున్న సమాచారం. మరి ఈ వారంలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఏలూరులో చోటు చేసుకుంటాయో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.